హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్ ప్రోగ్రామ్. సో ఈరోజు మనము తీసుకున్న ఒక పార్ట్ భాగం ఇస్ ఆబ్లిక్ అంటారు. సో వేస్ట్ నడుము భాగం. సో చాలామంది ఎక్కువగా కొవ్వు అనేది అక్కడ అక్యుములేట్ అయినప్పుడు అది హారిజెంటల్గా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే హారిజెంటల్గా పెరగడం జరుగుతుందో డెఫినెట్గా చాలామంది అక్వర్డ్గా ఫీల్ అవుతారు. అలాగే సో వెన్ దే వేర్ ద డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎక్కువగా టైట్ అవ్వడము, లేక డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడము, సో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ అనేది మనము కరెక్ట్గా లేనప్పుడు డెఫినెట్గానే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గడం అనేది చాలామంది దానిపైన సైకలాజికల్గా లో కాన్ఫిడెన్స్, లో ఎస్టీమ్ ఫీల్ అవుతుంటారు. కానీ మనం వాటిని ప్రాపర్ ఎక్సర్సైజ్ ద్వారా, అలాగే ప్రాపర్ మనము టేక్ కేర్ ఆఫ్ హెల్త్ డైట్ ద్వారా డెఫినెట్గా మనం వాటిని తగ్గించుకుంటూ మంచి ఫిట్ లుక్లో మనం తెచ్చుకోవచ్చు. సో కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఒక టైం ప్రాసెస్ ఉంటుంది. సో ఆ టైం ప్రాసెస్ ప్రకారమే ఇవన్నీ డెఫినెట్గా చేంజెస్ జరుగుతాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాటిని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే సబ్సైడ్ అవుతాయి. రైట్. సో ఈరోజు మనం తీసుకుంటుంది ఆబ్లిక్ వర్కౌట్. ఇందులో మనం ఇక్కడ స్టాండింగ్లో చేస్తున్నాము. స్టాండింగ్లో చేసుకోవచ్చు, సిట్టింగ్లో చేసుకోవచ్చు, అలాగే ఫ్లోర్ పైన కూడా చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మనం తీసుకున్న పోస్చర్ ఇస్ స్టాండింగ్. సో పోస్చర్స్ అనేవి ఏంటంటే, ముందుగా స్టాండింగ్ ఈజ్ అ పోస్చర్. ఎక్సర్సైజ్ పోస్చర్స్ మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. స్టాండింగ్ ఈజ్ అ పోస్చర్, సిట్టింగ్ ఈజ్ అ పోస్చర్, అలాగే లయింగ్ ఈజ్ అ పోస్చర్. సో టుడే వీ హ్యావ్ చూజన్ స్టాండింగ్. రైట్, దట్స్ గుడ్. సో ఈరోజు మనతో పాటు వర్కౌట్ చేయడానికి ప్రేరికా ఇస్ రైట్, టువర్డ్స్ మై రైట్. వెల్కమ్ టు ద షో. అలాగే రితిక. యా, బోత్ ఆఫ్ యు రెడీ? యా, బోత్ ఆఫ్ యు, దట్స్ గుడ్. సో ముందుగా ఇక్కడ మనము ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మీకు కొన్ని కాషన్స్ చెప్పడం ఏంటంటే, వార్మప్ కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే, షల్ వి డు లిటిల్ వార్మప్? రైట్. 2 hands ఆన్ ద వేస్ట్ ఇక్కడ. సో ముందుగా మనం నెక్ అప్ చేస్తాము ఇన్హేల్గా, అండ్ 2 exhale, టచ్ యువర్ చిన్. 3 up, 4 down, 5 up, 6 down, 7 up, 8 down, 9 up and 10 down. సో ఇక్కడ మళ్ళీ మనం సైడ్ టు సైడ్ తీసుకుంటాము. ఎగ్జేలింగ్ సైడ్, ఇన్హేల్ సెంటర్, దెన్ గో ఫర్ అదర్ సైడ్, సెంటర్, సైడ్ అగైన్, సెంటర్, సైడ్, సెంటర్, సైడ్, సెంటర్, అగైన్ ఎగ్జేల్ సైడ్ చేస్తాము, అండ్ ఇన్హేల్ సెంటర్. సో దీన్ని మనము 5 times to 10 times చేసుకోవచ్చు. అలాగే జస్ట్ గో ఫర్ షోల్డర్ రొటేషన్, గో ఫర్ 10 times. ఓకే, రొటేట్ యువర్ షోల్డర్స్. 3, 4, 5, come on, make it 6, 7, 8, 9, 10. Go for reverse now. 1, 2, good. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. సో ఇలా మనం కొన్ని చిన్న ఇంకా వార్మప్స్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ చెప్పింది ఆబ్లిక్ పైన మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఇందులో మనం కటి చక్రాసన అంటాము. సో ముందుగా దీన్ని స్థితి అంటాము, ఆర్ పోస్చర్ కూడా అనొచ్చు. సో ఫీట్ ఎఫార్ట్ పెట్టాలి, షోల్డర్ విత్ గ్యాప్ పెట్టాలి ముందుగా. ఓకే, నా పామ్స్ అనేవి థైస్ ముందు పెట్టాము మనం ఇక్కడ. రైట్. నా థమ్ ఫేసింగ్ అప్వర్డ్ ఉండేటట్టు చూసుకోవాలి. బ్రింగ్ ఇట్ స్ట్రైట్, లిటిల్ గ్యాప్ బిట్వీన్ షోల్డర్ విత్ గ్యాప్. ఓకే, సి ఎగ్జేలింగ్ సైడ్, ట్విస్ట్, అండ్ ఇన్హేల్ సెంటర్. క్లియర్? సేమ్ ఎగ్జేల్ అదర్ సైడ్. సో ట్విస్ట్ ఫ్రమ్ యువర్ ఈవెన్ యూ కెన్ సీ స్లైడ్గా మనము నడుము నుంచి ట్విస్ట్ చేస్తున్నాము. ఇట్స్ ఎ ట్విస్టింగ్ పోజ్. ఇన్హేల్ సెంటర్. Good. Bring it center. Same exhale side. Right. Twist. Inhale center. Same other side exhale. Inhale center. Good. Come on, 4 more. Twist. See, exhale చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, పామ్ అనేది డిఫరెంట్ షోల్డర్ లెవెల్కి వస్తుంది ఇక్కడ షోల్డర్ టచ్లో, అండ్ ట్విస్ట్ చేస్తాం. దెన్ ఇన్హేల్ సెంటర్. ఓకే, సో అలాగే మనము ఎగ్జేలింగ్ సైడ్, మళ్ళీ మనము ఫింగర్స్ అనేవి షోల్డర్, అదర్ షోల్డర్ సైడ్
closer to shoulder, exhaling, then inhale center. Go 3 more, side and center. Same other side and center. Chalo, 2 more, go for other side and back. One more time and center. So bring your hands on your thighs. So దీన్ని మనము 2-3 sets చేసుకోవచ్చు. So this is a Kati chakra. Kati means waist. So off wheel, we are turning into off wheel pose. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మనం దీనిని రెపిటేషన్స్ కింద చేసుకోవచ్చు. అంటే 10 రెపిటేషన్సా, 15 రెపిటేషన్సా, 20 రెపిటేషన్స్ చేసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మనము ముఖ్యమైన పార్ట్ ఏం చెప్పుకోవాలనుకుంటే, ఓన్లీ మనం కటి చక్రాసనం చేసుకుంటే మన ఆబ్లిక్ తగ్గుతుందా అనేదంటే మాత్రం డెఫినెట్గా అవునని చెప్పాలి. కానీ ఓన్లీ దీంతో కాకుండా మనము ప్రాపర్గా మనం కొన్ని సూర్య నమస్కారాలు చేసుకోవాలి, అలాగే కొంచెం వాకింగ్ చేసుకోవాలి, అండ్ అలాగే మనము లెస్ క్యాలరీ డైట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం ఎక్స్ట్రా ఫ్యాట్ని మనము డిజాల్వ్ చేసుకోవచ్చు, రైట్? సో దీంతోపాటు మనం వేరే ఎక్సర్సైజ్ చేయబోతున్నాము, రైట్? వన్ మోర్, నెక్స్ట్ ఇంకోటి మనము ఆబ్లిక్ వర్కౌట్ అనదర్ వేరియేషన్లో చేస్తాము. సో ఇక్కడ మనం సేమ్ మళ్ళీ ఎనదర్ వేరియేషన్ చేస్తున్నాము ఆబ్లిక్ కోసము, రైట్? సో ఇక్కడ మనం పోస్చర్లో సేమ్ షోల్డర్ విత్ గ్యాప్ పెట్టాలి. ముందుగా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఎనీ ఆర్మ్ విల్ బి చూసింగ్. హియర్ వన్ ఈజ్ రైట్ ఆర్మ్, అనదర్ వన్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్, దే ఆర్ చూసింగ్. స్లోగా మనము అప్ తీసుకురావాలి, ఓకే? దెన్ ఎగ్జేలింగ్ సైడ్ చేయాలి, బ్రీదింగ్ అవుట్ చేసుకుంటూ. ఎస్, ఎగ్జేల్, ఓకే? దెన్ ఇన్హేల్ అప్. సో ఇక్కడ మీరు చూసుకోండి, చాలా ఈజీ వేలో చేస్తున్నారు. ఎగ్జేలింగ్ సైడ్ అగైన్. సో ఇక్కడ ఏమవుతుంది, మన బైసెప్ మజిల్ అనేది ఉంటుంది ఇక్కడ, అది ఇయర్కి క్లోజ్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంగేషన్ చేస్తున్నాం మనం, వేస్ట్ ఆబ్లిక్ని మనం సాగదీయడం చేస్తాం అన్నమాట. ఎగ్జేలింగ్ అండ్ స్లోలీ ఇన్హేల్ అప్ 2, రైట్? అగైన్ ఎగ్జేల్. సో ఎక్సర్సైజ్ని ఈజీగా చేయడం ఇక్కడ, అండ్ ఇన్హేల్. సో ప్రాపర్ ఎగ్జేల్ అండ్ ప్రాపర్ ఇన్హేల్ ప్రాక్టీస్లో చేస్తున్నాం. అగైన్ ఎగ్జేల్ 3 and up. Come on, one more time, exhale and inhale. సో స్పైన్ని మనం ముందుకు జరపకుండా, బ్యాక్ సైడ్ ఎక్కువ ట్విస్ట్ చేయకుండా దీన్ని ప్రాపర్ వేలో చేయడం అనమాట, రైట్? గో అగైన్, వన్ మోర్ అండ్ అప్. సో వన్ మోర్ టైమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఒక 30 సెకండ్స్ వరకు నార్మల్గా పెడుతున్నాము, ఓకే? ఇక్కడ మనం కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, కంఫర్టబుల్ బ్రీద్ అవుట్లో చేయాలి. అంటే సైమెంటేనియస్గా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ జరగనివ్వాలి. దీన్ని స్టాటిక్ పోజ్ అంటాము. సో స్టాటిక్ పోజ్ ఎప్పుడైతే ఉంటుందో మనము ప్రెషర్ అనేది ఎక్కువగా అప్లై చేస్తుంటాము. ఎప్పుడైతే మనం ప్రెషర్ అనేది ఎక్కువగా అప్లై చేస్తామో మజిల్ పైన, ఆ టైటనింగ్ ఉన్న మజిల్ అనేది, లూజనింగ్ ఉన్న మజిల్ అనేది టైట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ స్టాటిక్ వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. స్లోలీ అప్ నౌ అండ్ బ్రింగ్ ఇట్ డౌన్. ఓకే, హ్యాండ్స్ ఆన్ యువర్ థైస్. జస్ట్ హ్యావ్ 30 సెకండ్స్. సేమ్ మనం 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు జస్ట్ అలౌ ద బ్రీదింగ్ టు బి నార్మల్ అనమాట, రైట్? సో చెప్పినట్టుగా మనము కొంచెము వాకింగ్, సూర్య నమస్కార్స్ ఇవి చేసుకుంటూ, అలాంగ్ విత్ మనము స్టమక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అలాగే మనం ఎప్పుడైతే ఆబ్లిక్ చేసుకుంటామో మనం అన్నిటినీ మనము ఎక్కువ మనము వాకింగ్ అండ్ సూర్య నమస్కారం ద్వారా క్యాలరీస్ని ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తాము. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ప్రాపర్ డైట్ని తీసుకుంటే క్యాలరీస్ని కూడా బ్యాలెన్స్గా తీసుకుంటాము. సో అలా రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు డెఫినెట్గా మనము ఆ గ్రూప్ మజిల్కి మనం ఏం చేస్తాము, వర్కౌట్ ద్వారా మనము లూజన్ ఉన్న ఫ్యాట్ని మనము టైటన్ మజిల్ కిందకి మారుస్తాం అన్నమాట. అంటే అక్కడ మనం ఏం చేయాలంటే లూజన్ని మనము టైటనింగ్ చేయడం. సో అప్పుడేమవుతుందంటే అక్కడ మనకు ఎక్సెస్గా కనిపించే ఫ్యాట్ అనేది స్లోగా అది కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్ అవుతుంది. కాబట్టి అక్కడ డెఫినెట్గా మనకు స్ట్రింక్ చేసుకుంటూ మనం అక్కడ మంచి బెటర్ లుక్ తీసుకురావచ్చు, రైట్? సేమ్ మనం అదర్ సైడ్ చేస్తాం ఇప్పుడు. గో నౌ, టేక్ అదర్ హ్యాండ్ అప్, రేజ్ ఇట్ అప్, గో ఎగ్జేల్ సైడ్, ఇన్హేల్ సెంటర్. సో దీన్ని మనము
శ్వాస వదులుతూ సైడ్ తీసుకుంటాం. సేమ్ ఎక్సేల్ సైడ్ అండ్ ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. సేమ్ గో ఎక్సేల్ సైడ్. యూ కెన్ ఫీల్ ద ఆబ్లిక్ హియర్ అండ్ ఇన్హేల్. సో బిగినర్స్కి మాత్రం సాధ్యమైనంత ట్రై చేయండి. గో అగైన్ ఎక్సేల్. సో కొంతమంది ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. సో బిగినర్స్ ఎవరి బాడీ రిజిడ్గా ఉన్న వాళ్ళు స్లోగా ప్రాక్టీస్ చేయండి. అప్ నౌ. 2 more. ఎక్సేల్ అండ్ అప్. అగైన్ ఎక్సేల్ అండ్ అప్. సో లాస్ట్లీ అగైన్ మనం స్టాటిక్ పొజిషన్లో హోల్డ్ చేస్తాము. గో సైడ్ నౌ. హోల్డ్ దేర్. ఓకే, కీప్ ఇట్ అప్. సో ఇక్కడ మనము నెక్ అనేది రెస్టింగ్ పెడతాము. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనము నెక్ అనేది షోల్డర్కి టచ్ అయి ఉంటుందో, సో డెఫినెట్గా మనము ఇక్కడ నెక్ కార్డ్కి మనం ఏం చేస్తున్నామంటే సపోర్ట్ ఇస్తున్నాము. సో సపోర్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెక్కి డెఫినెట్గా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, సో హోల్డ్ ఫర్ మోర్ 20 seconds. ఇలా మనం 30 seconds, 45 seconds. ముందుగా బిగినర్స్ 10 seconds చేసుకో. స్లోలీ అప్ నౌ. రైట్, కమ్ బ్యాక్ ఆన్ యర్ థైస్. సో బాడీ స్ట్రైట్ అండ్ జస్ట్ 30 seconds సేమ్ రిలాక్స్. సో ఈరోజు మనము కవర్ చేసింది ఆబ్లిక్ వర్కౌట్. ఓకే, సో ఈ ఆబ్లిక్ వర్కౌట్ని మనము వీటినే మీరు 2-3 repetitions చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీరు డెఫినెట్గా దీన్ని ప్రాప్స్తో కూడా మనము వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాప్స్ ఎలా చేసుకోవాలనేది కూడా మనము డెఫినెట్గా నెక్స్ట్ టైం మనం నేర్చుకుంటాము. రైట్, సో వన్స్ అగైన్ రిపీటింగ్ ఇట్ ఇస్ డెఫినెట్గా మనకు ఇక్కడ అబ్డామన్ అలాగే సైడ్స్ ఆబ్లిక్లో మనకు చేంజెస్ రావాలనుకుంటే మనము కావలసినటువంటి అన్వాంటెడ్ అలాగే సాచురేటెడ్ ఫ్యాట్, అన్వాంటెడ్ ఫ్యాట్ అనమాట బిస్కెట్స్ కానివ్వండి, లేదా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ కానివ్వండి, అవసరం లేనప్పుడు మనం వాటిని సబ్సైడ్ చేయడం, వాటిని తగ్గించుకోవాలి. అలాగే ఎక్సెస్ ఆఫ్ ఆయిల్, సో ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ని కూడా మనం తగ్గించుకోవాలి. సో ఫ్రైడ్ ఐటమ్స్, సో ఎప్పుడైతే మనం ఫ్రైడ్ ఐటమ్స్ని కూడా తగ్గించుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అది డైరెక్ట్గా వెళ్ళి మోస్ట్లీ డిపాజిట్ అనేది మనకు ఆబ్లిక్స్ అండ్ అబ్డామినల్కి వెళ్తూ ఉంటుంది. సో అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, అలాగే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ విచ్ ఆర్ రియల్లీ కంటెంట్ నో న్యూట్రిషన్ వాల్యూ లేని ఫుడ్ని ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా అది వేస్ట్ మెటీరియల్ కిందకే వెళ్తుంది కాబట్టి అవి. సో వాటిని సబ్సైడ్ చేసుకోండి అండ్ హెల్దీ డైట్ని ఇంకల్కేట్ చేయండి. అలాగే వాకింగ్, అలాగే సూర్య నమస్కార్ అండ్ దిస్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా మీరు డెఫినెట్గా హ్యూజ్ షేప్ నుంచి డెఫినెట్గా స్ట్రీమ్ లైన్ షేప్ని తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే డెఫినెట్గా రెగ్యులర్గా యూ కెన్ ఫీల్ హై ఎస్టీమ్ అండ్ ఫీల్ హై. యా, that's really good. Thanks so much both of you for joining. Have a good day.